అందరికీ నమస్కారం. బతుకుబాట కార్యక్రమానికి స్వాగతం అండి. చూడండి, ఇక్కడ ఒక తల్లి ఒక కొడుకుని వేరొక ఆమెని ఎంట పెట్టుకుని మన వద్దకు వచ్చింది. ఇక్కడ ఏం జరిగేదంటే, సో మీరు ఈ వీడియో చూస్తే ఇది పార్ట్ 2 వీడియో అండి. సో పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడి నుండి కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఫోరడ్ ఉన్నాడు కదా, షెడ్ లేకుండా ఉన్నాడు. వీడు తిక్కలు చేస్తుంటూ ఈ అమ్మాయిని లవ్ చేశాడంట. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది. మగడు ఏమని ఇంట్లో పెట్టి, సో ఈయన వేరే జాబ్ చేయడానికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయడానికి వెళ్ళాడంట. సో ఈ తీటకొకల పిల్లాడు ఆమెని కోకాడని చెప్పి ఈమె ఏం చెప్పిందంట వాళ్ళ అమ్మకు, అంటే పిల్లోడు అమ్మకు చెప్పి, సో మీ అబ్బాయి నన్ను ఇలా వ్యతిరేకంగా ఇలా చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చిందంట. సో అలాకి చేయకరా అంటున్నాని కొన్నేళ్ళు బుద్ధి చెప్పి తన ఇంట్లోనే పెట్టుకున్నదంట. ఆ తర్వాత ఏం చేసిందంట, ఆంటీ మీ అబ్బాయిని పంపించండి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడుగా ఉంటాడని ఈమెనే తోలుకున్నదంట. ఆ తర్వాత ఈమెనే వాడితో సరెండర్ అయ్యి, వాడితో ఒప్పుకొని, వాడితో లవ్లో పడి, వాళ్ళతో కలిసి శారీరకంగా సంబంధం పెట్టుకొని ఈ రోజు బతుకుబాట బండికి వచ్చి ఇక్కడ న్యాయం చెప్పండి వచ్చారు. చూడండి ఫ్రెండ్, వీడియో ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ గో. ఏంటే సుజాత, చెప్పు, వీడు నీ పోరాడేనా, నీ పిల్లడనే? ఎలా జరిగిందే ఇలా ప్రేమలో పడ్డాడు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు పోరాడు? ముందుగా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు మరి ముఖ్యంగా మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మేడం, ఈమె మా ఇంటికి రెంట్గా వచ్చింది. కొన్ని రోజుల క్రితము ఈమె భర్తతో పాటు మా ఇంటికి రెంట్గా వచ్చింది. ఈమె మా రూమ్లోనే ఉంటుంది. ఈమె భర్త వేరే పనికి పోతూ ఉంటాడు. ఆయన నెలల తరబడి అక్కడనే ఉంటాడు, కానీ ఈమె మాత్రం ఇంట్లోనే ఉంటుంది. ఓహో, అయితే ఈమె భర్త మీ ఇంట్లో బాడకు, అంటే బాడ రూమ్ తీసుకొని రెంట్కు ఉంటున్నారన్నమాట. ఏమ్మా, ఏం పేరు నీ పేరు? చూసి పిల్లోని లవ్ చేసావేంటి? నా పేరు కార్తిక మేడం. మా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో పనిచేస్తాడు. 6 నెలలకు 7 సంవత్సరానికి ఇంటికి వస్తుంటాడు. నాకు జతకు ఉంటాడని ఈ పిల్లోని జతకు పెట్టుకున్నాను. సో ఒకరోజు మేడం నా మీద చేసాడు. సో అప్పుడు నేను గట్టిగా అరిశాను. కాబట్టి వాళ్ళ అమ్మకు చెప్పాను, ఇలాంటి పనులు చేయకరా అని బుద్ధి చెప్పింది. బుద్ధి చెప్తే కూడా వాడు వినకుండా మళ్ళీ మా ఇంటికి వచ్చేవాడు. అప్పుడు నాకు తోడుగా ఎవరు లేకుండా కదా అని నేను పెట్టుకొని నాకు కూడా ఇష్టం కలిగింది మేడం, మేమిద్దరము ఇక కలుసుకున్నాము. మాకు ఇష్టం కలిగింది మేడం, మేము కలిసి ఉందామని మీ దగ్గరకు వచ్చినాము. ఏంట్రా బుడ్డోడా, చెడ్డేయడం మర్చిపోయావా? చెడ్డేసుకోలే ఏమీ లేవు. ఏంట్రా అట తీటకొక్కల పోరగల్లక ఎందుకు కోకేవా ఆమెని? వారి భర్త వచ్చినట్టు నిన్ను కొట్టాడా? ఎందుకు అలాంటి తీట పనులు చేస్తావరా పోరడా? స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోరంటే ఇలాంటి వెధవ పనులు చేస్తావారా? మేడం, ప్రేమ గుడ్డిది కాదు, మేమిద్దరం ప్రేమించుకున్నాము, మాకు లగ్గం చేయండి. ప్రేమలో పడ్డానురా తెలుసారి, ప్రేమలో పడ్డానురా. ఆ ప్రరే, ఏంట్రా ఒళ్ళంతా గొగ్గురు పరుస్తుందా ఏంటి? ఎలా పెంచవేసి జత నీ కొడుకుని? ఇట్లా ఎట్టెందుకు తయారు చేసావని ఇంకి సరైన శిక్షణ ఇవ్వలేదా నువ్వు? ఒక్కటే కొడుకని గారలంగా పెంచానండి. వాళ్ళు ఇలా మొండిగా తయారవుతాడని అనుకోలేదండి. ఏదైనా చెప్తే నేను సూసైడ్ చేసుకుంటా అంటాడండి. ఏదో ఒకటి చేయండి మేడం గారు. ఏమా, నీ భర్తను వదిలేస్తావా? నీ భర్తను వదిలేసి ఈ బుడ్డని పెళ్లి చేసుకుందామని వచ్చినావా ఇక్కడికి? లేదు మేడం, నేను నా భర్తను వదిలిపెట్టనండి. నా భర్త ఉంటాడు, ఈయన కూడా ఉంటాడు. ఇద్దరిని ఎట్లా మెయింటైన్ చేస్తావే? ఇద్దరు భర్తల పక్కన ఒక్కదాన్ని అనుకుంటావా? కాదు మేడం, జర అర్థం చేసుకున్నాండి ప్లీజ్. మా భర్త వస్తాడు కదా 6 నెలలకు, ఈ బిడ్డని వాళ్ళ తల్లికి వద్దకు పంపిస్తా. మళ్ళీ మా భర్త వెళ్ళిపోయినప్పుడు ఈయనని తోలుకుంటా. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఉంటారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. మీరు మేడం గారు, మీరు ఒప్పించండి. అంటే మీ భర్తను ఒప్పించను అంటావు, మరి అట్టనే అక్కడ వానికి మోసం చేస్తున్నావు, వీనికి మోసం చేస్తావు. ఎవరి జీవితాలు పాడు చేయడానికి వచ్చినావా నువ్వు? మేడం, నేను ఒక ప్రేమికురాలను, నన్ను అర్థం చేసుకోండి జరా కాస్త. నేను ఒక ఆడపిల్లనండి, మీరు ఒక ఆడపిల్లని అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నానండి. మేడం చూశారు కదా మేడం, ఆమె భర్తని వదిలిపెట్టదంట, ఈ పిల్లోని వదిలిపెట్టదంట. వాళ్ళ భర్తకు తెలిస్తే మా పిల్లోనికి అపాయం కలుగుతుంది కదా మేడం. ఏమని చెప్పండి మేడం బుద్ధి. మీరెంత చెప్పినా నేను వదలనండి. నాకు స్వచ్ఛ లేదా? నా జీవితానికి స్వతంత్రం అనేది లేదా? ఆడిపిల్లనమ్మా నేను, ఆడిపిల్లనని బాధ పెట్టకమ్మా, నీవు గొడవ పెట్టకమ్మా.
ఇద్దరు భర్తలు కావాలంటే మీరు ఎందుకు ఇయ్యారు? ఈ పాపిష్టి లోకము నాకు ఏంటో న్యాయము తీర్చాది. నీ ప్రేమ కోరే చిన్నారులం, నీ వడిన చేరే చందమామలం, పిల్లలం నీ చేతి ప్రమలలం, నీ తోడు కోరటి చిన్న గువ్వలం, పిల్లలం పొద్దున్నే నీతో వచ్చాము, రాత్రికి మేము వెళతాము, మరి మరి అడిగినా నావి చెప్పరు, మీరే అడిగినా ఏమి చెప్పలే, అమ్మ నాన్నలైన గాని పట్టించుకోరమ్మా, మీరే గాని అయితే మాకు న్యాయం చెప్పండి, ఆలోచించండి ఓ మేడము గారు, మా ప్రేమని మీ ఆలోచించండి. ఓహో, ఈయన వాళ్ళతం చూస్తుంటే చాలా గట్టిగా ప్రేమించేటట్లున్నారే సుజాత. సరే చూద్దాం పండి, రేపు రండి. ఈరోజు టైం అవుతుంది నాకు ఆఫీస్ వెళ్ళడానికి. రేపు చెప్తానండి న్యాయం. వెళ్ళండి, వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురండి. డబ్బులు లేకుంటే న్యాయం చెప్పానండి. ఫ్రెండ్, ఇది ఒరిజినల్ కథ ఉంది. సో ఈ వీడియోని ఒరిజినల్గా ఎవరైనా చూసి ఉంటే దయచేసి కామెంట్ చేయండి. సో మేము ఇది ఒరిజినల్గా చూసామన్నట్టు మాకు కామెంట్ పెట్టండి. సో మీరు కామెంట్ పెడతారని కోరుతూ వీడియోని ముగిస్తున్నామండి.